Hello friends, welcome to Honey GS classes. August 5 and 6 daily current affairs with GS points. ముందుగా మనకి ఈరోజు 4 పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ది ఈ చండీగఢ్ లోపల ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. చండీగఢ్ లోపల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఈ 3 కొత్త క్రిమినల్ చట్టాలు ఉన్నాయి కదా, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినాయి. వాటి అమలు కోసం అని చెప్పేసి ఒక 4 యాప్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో 4 యాప్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి, అవి ఎందుకోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే మనకి ఈ సాక్ష్య అని చెప్పేసి ఉన్నది. సో ఈ సాక్ష్య ఎందుకోసం అంటే ఈ ఎవిడెన్స్ కావచ్చు, లేదా ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియోగ్రఫీ కావచ్చు, ఎలక్ట్రానిక్ రూపంలో స్టోర్ చేస్తారు. ఒక ఆన్లైన్ పోర్టల్ ఇది, సాక్ష్యాలని ఎలక్ట్రానిక్ రూపంలో స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఈ యాప్ పనిచేస్తుంది. సెకండ్ది ఈ సమన్స్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి కోర్టు యొక్క ఉత్తర్వులు సమ్మన్స్ అని చెప్పేసి ఇంతకుముందు పత్రాల రూపంలో తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్గా మనం పిలుస్తాం కదా. సో దాన్ని ఎలక్ట్రానికల్గా ఇవ్వడమే ఈ సమ్మన్స్ అని చెప్పేసి పిలుస్తాం. కోర్టు యొక్క సమ్మన్స్ ఎలక్ట్రానికల్గా ఇవ్వడమే ఈ సమ్మన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. థర్డ్ చూస్తే మనకి న్యాయ శృతి అని చెప్పేసి ఉన్నది. ఇది ఈ కోర్టు యొక్క విచారణని ఆన్లైన్ మెథడ్లో కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి న్యాయ శృతి అని చెప్పేసి మనకి ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఫోర్త్ చూస్తే మనకు న్యాయ సేతు అని చెప్పేసి ఉన్నది. ఈ న్యాయ సేతు ఏంటి అంటే ఒక కేసుకి సంబంధించిన మొత్తం విషయాన్ని పోలీసులకి అందుబాటులో ఉంచుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో న్యాయ సేతు వచ్చేసి పోలీసుల కోసమని ఒక కేసు సమాచారం మొత్తం అందుబాటులోకి తీసుకొస్తుంది ఎలక్ట్రానికల్లీ. న్యాయశృతి ఏంటి అంటే మనకి విచారణ అనేది కోర్టుల్లో ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తాం. ఈ సమన్స్, కోర్టు యొక్క సమన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానికల్గా అందిస్తాం మనము. ఈ సాక్ష్యం అని చెప్పేసి ఈ సాక్ష్యాలని, ఎవిడెన్స్ని వీడియోగ్రఫీ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరుస్తాం. ఈ 4 యాప్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా గారు చండీగఢ్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ చండీగఢ్ యొక్క స్పెషల్ ఏంటి అంటే రానున్న 2 మంత్స్ లోపల ఈ 3 క్రిమినల్ లాస్ని 100% అమలు చేయనున్న, 100% అమలు చేస్తలేదు, ఇంకా అమలు చేయనున్న ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ యూనిట్గా రికార్డు సృష్టిస్తుందట. భారతదేశంలోనే 3 క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% అమలు చేయనున్న ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా చండీగఢ్ రికార్డు సృష్టించబోతుంది. ఇది ఫస్ట్ ఆర్టికల్. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, వివిధ యాప్స్, వాటి యొక్క పని అని చెప్పేసి మనం ఓ టేబుల్ రూపంలో నోట్స్ రాసుకుంటే ఈజీగా రివిజన్కి బాగా పనికి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ చూస్తే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో అది వెరీ ఫేమస్ అండి. వాస్తవంగా ఇంతకుముందు మనం స్టోరీ డిస్కస్ చేసినాం. ఏం జరిగింది అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1957 ఉంటుంది. దీంట్లో సెక్షన్ నెంబర్ 3 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో స్పెషల్ నాలెడ్జ్ కలిగిన 10 మంది, 10 మందిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. అయితే ఈ నామినేట్ విషయంలో 10 మందిని ఎవరిని ఎంపిక చేయాలని చెప్పేసి ఈ క్యాబినెట్ సలహా, ఢిల్లీ ప్రభుత్వం యొక్క సలహాకి కట్టుబడి ఉండద్దని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఈ ఢిల్లీకి 10 మందిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో స్పెషల్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఈ నామినేషన్ విషయంలో ఎవరిని చేయాలని చెప్పేసి క్యాబినెట్ సలహాకి కట్టుబడి ఉండద్దని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఏంటి అంటే ఇది ఈ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క చట్టబద్ధమైన విధి. సో చట్టబద్ధమైన విధి దేని ప్రకారము అంటే 1957 యాక్ట్ సెక్షన్ నెంబర్ 3 ప్రకారము ఇది చట్టబద్ధమైన విధి. కాబట్టి ఈ విషయంలో ఈ ఢిల్లీ క్యాబినెట్ ఏదైతే ఉందో ప్రభుత్వం యొక్క సలహా కట్టుబడి ఉండనవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి మనకు ఎంతమందిని నామినేట్ చేయవచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి. బైండింగ్ ఆర్ నాట్ బైండింగ్ గుర్తుపెట్టుకోవాలి. లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే
ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1957 సెక్షన్ నెంబర్ 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ ఆర్టికల్ అండి. సో థర్డ్ చూస్తే ఇది మన తెలంగాణ స్టేట్ ఇష్యూ, బట్ పాలిటీ కిందికి వస్తుంది. ఏం ఇష్యూ అంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోతున్నారు. అయితే మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్పీకర్కి ఫిర్యాదు చేస్తాడు, వీళ్ళు పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారు కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి స్పీకర్కి అప్లై చేస్తారు. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం పెండింగ్లో ఉంది. అయితే వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో ఇక్కడ తెలంగాణ హైకోర్టు పరిశీలన చేస్తుంది, స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో టైం బైండింగ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి. టైం బైండింగ్ ఉందా అంటే ఏ సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాజ్యాంగం అయితే చెప్పలేదు. పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారము ఎమ్మెల్యేల యొక్క అనర్హత విషయము ఎవరికి అధికారం ఉంటుంది? అసెంబ్లీ స్పీకర్కి అధికారం ఉంటుంది, శాసన మండలి ఉంటే చైర్మన్కి అధికారం ఉంటుంది, సభ అధ్యక్షులకి అధికారం ఉంటుంది. పార్టీ ఫిరాయింపు విషయంలో ఒక పార్టీ నుంచి గెలుపు సాధించి మరొక పార్టీకి మారినట్లయితే పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకి స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం ఎంతలోపు తీసుకోవాలని చెప్పేసి రాజ్యాంగాలు మెన్షన్ చేయలేదు. అయితే మనకు కొన్ని సుప్రీంకోర్టు కేసులు కనిపిస్తున్నాయి. అందులో వెరీ ఫేమస్ కేసు సుభాష్ దేశాయ్ అని చెప్పేసి మహారాష్ట్ర కేసు ఇది. సో సుభాష్ దేశాయ్ కేసు సుప్రీంకోర్టు డిసెంబర్ 2023లో తీర్పు చెప్పి ఉన్నది. ఏమని అంటే లోక్సభ స్పీకరు ఈ పార్టీ ఫిరాయింపు విషయంలో 3 monthsలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీర్పు చెప్పింది. సో 3 months గడువు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హైకోర్టు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. బట్ హైకోర్టు ఏమన్నది అంటే ఇది 5 member బెంచ్ కాదు, అంటే రాజ్యాంగ ధర్మాసనం కాదు. కాబట్టి రాజ్యాంగంలో ఏమున్నది? టైం బైండింగ్ ఉందా? టైం బైండింగ్ లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చు, కానీ నిర్ణయం తీసుకోమని చెప్పే అధికారం కోర్టులకి ఉందా అంటే సో యాజ్ పర్ రాజ్యాంగం చూస్తే దేర్ ఈజ్ నో ఆన్సర్. రాజ్యాంగం మౌనంగా ఉంది టైం బైండింగ్ విషయంలో. సుప్రీంకోర్టు మనకి సుభాష్ దేశాయ్ మహారాష్ట్ర కేసు వెరీ ఫేమస్ 3 months అని చెప్పేసి గడువు నిర్దేశించింది. బట్ మనకి ఇది అమల్లోకి వస్తుందంటే అమల్లోకి రాదు, రాజ్యాంగం లేదు కాబట్టి. సో మళ్ళీ చట్ట మార్పు చేస్తే తప్పించి అమల్లోకి రాదు. కాబట్టి తెలంగాణ హైకోర్టు పరిశీలన చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తే గిట్ట 3 months అని చెప్పేసి గడువు చెప్పొచ్చు. బట్ ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాదు కాబట్టి ఫాలో కావాల్సిన అవసరం ఉందా అంటే లేదని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది మనకు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సుభాష్ దేశాయ్ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు చట్టం విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు కదా, గడువు నిర్దేశించింది వెరీ ఫస్ట్ టైం 3 months అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ 4th ఆర్టికల్ ఇంకా పూర్తిగా మనకి ఈరోజు పేపర్లో కొంచెమే వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి ఈ 4th కేసు ఏంటి అంటే మనకి సో 4th ఇష్యూ రిజిస్ట్రేషన్ యాక్ట్. సో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అండి. దీంట్లో సో 2022 ప్రాంతం లోపల ఒక చట్ట సవరణ తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వము. 77A అని చెప్పేసి ఉన్నది. దీని ప్రకారం ఏంటి అంటే స్థిరాస్తి విషయంలో ఆ స్థిరాస్తి అయితే మనకు పేపర్స్ ఉంటాయి కదా, సో పేపర్స్ రద్దు చేసే అధికారము జిల్లా లోపల మనకి జిల్లా రిజిస్టర్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు స్థిరాస్తి పేపర్లు రద్దు చేసే అధికారము ఎవరికి ఇచ్చింది అంటే చట్టము అనేది జిల్లా రిజిస్టర్కి ఇచ్చింది. సో జిల్లా రిజిస్టర్కి ఇన్ఫ్యాక్ట్ దీన్ని మద్రాస్ హైకోర్టు కొట్టిపడేసింది. సో ఒక ఆఫీసర్ మనకి కోర్టు అధికారాలు చెలాయిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఏకపక్షంగా రద్దు చేస్తే గిట్ట ఎట్లా అని చెప్పేసి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. కొంచెం దీని మీద మనం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ లైవ్ లా అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది వెబ్సైట్. సో అందులో చూడలేదు, ఆ పేపర్ యొక్క న్యూస్ పేపర్ చూస్తే ఇది హిందూ పేపర్లో వచ్చింది. ఏమని అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో సెక్షన్ నెంబర్ 77A ఏదైతే ఉందో జిల్లా రిజిస్టర్కి అధికారం కల్పిస్తుంది కదా పత్రాల రద్దు విషయంలో, దాన్ని మేము కొట్టివేస్తున్నామని చెప్పేసి ఈ సవరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది. సో ఇది మనకి రేపు ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆ లైవ్ లా అని చెప్పేసి వెబ్సైట్లో చూస్తే ఆ కేసు యొక్క పేరు కానీ లేదా కేసు యొక్క సారాంశం మొత్తం వస్తుంది. సో ఇవి మనకి ఈరోజు పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి.
నెక్స్ట్ ఎకనామిక్ చూస్తే ఎస్బీఐ చైర్పర్సన్గా మనకు చల్లా శ్రీనివాసులు నియామకం పొందిండు. సో ఎస్బీఐ చైర్పర్సన్గా పేరు గుర్తుపెట్టుకో తెలంగాణ వాళ్ళు అండ్ ఇండియా మొత్తం ఎవరైనా కూడా. సో చల్లా శ్రీనివాసులు ఇతంది తెలంగాణ జోగులాంబ గద్వాల డిస్టిక్. సో జనరల్లీ మనకి ఈ బ్యాంకింగ్ సెక్టార్ కానీ లేదా ఇన్సూరెన్స్ సెక్టార్ కానీ వాటి యొక్క అధిపతుల్ని మనకు సో ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి సిఫార్సు చేస్తుంది. సిఫార్సు చేస్తే మనకి నియామకాల కమిటీ అని చెప్పేసి ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి ఎస్బీఐ చైర్పర్సన్గా ఈ తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసుల్ని సిఫార్సు చేస్తే నిన్న ఆమోదించారు. సో అమల్లోకి వచ్చింది ఇది. సో కాబట్టి ఇది ఒక పెద్ద ఆర్థిక సంస్థ భారతదేశంలో. సో అతిపెద్ద బ్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీని చైర్పర్సన్ తెలుగు వ్యక్తి కాబట్టి ప్రశ్న వస్తుందండి. ఇతంది జిల్లా ఏంటి మనకి జోగులాంబ గద్వాల డిస్టిక్. జిల్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. 4-3 ఆప్షన్స్ ఇస్తే గిట్ట జిల్లా పేరు కూడా ప్రశ్న వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్బీఐ చూస్తే మనకు వాస్తవంగా ఇది ఈ వలస పాలనా కాలంలోనే ఏర్పడింది. వాస్తవంగా 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా అని చెప్పేసి లేదా బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి ఉంటుంది. 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే అని చెప్పేసి ఉంటుంది. 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ మూడింటిని 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారుస్తారు. ఆర్బీఐ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంక్ యొక్క విధులను కండక్ట్ చేసింది. నెక్స్ట్ 1955లో జూలై 1న దీన్ని జాతీయం చేసి మన ఎస్బీఐని స్థాపన చేసుకున్నాం. సో ఎస్బీఐ స్థాపించిన ఇయర్ 1955 జూలై 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబై అని చెప్పేసి చూసుకోవాలి. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి, వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఎస్బీఐ చైర్పర్సన్ తెలుగు వ్యక్తి కాబట్టి దీని మీద మనకి జిఎస్ పాయింట్ ఆఫ్లో ప్రశ్న వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎకనామీ లోపల మరొక ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. సో ఏంటి అంటే ఒక రాష్ట్రము తన రాష్ట్రంలో పండే అన్ని పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ అందిస్తుంది. సో ఈ ఖరీఫ్ నుంచి ఎన్ని పంటలు పండితే ఈ ఖరీఫ్ రబీ అన్ని రకాల వాణిజ్య పంటలు, సో పల్సెస్ కావచ్చు, ఆయిల్ సీడ్స్ కావచ్చు, ఏ పంట పండించినా ప్రతి పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ అందిస్తామని చెప్పేసి మన హర్యానా రాష్ట్రం యొక్క సీఎం చెప్పి ఉన్నాడు. చట్టము చేయలేదు, ఓవరాల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్, అంటే రాష్ట్రంలో పండే అన్ని పంటలకి కేంద్రం కాకుండా, కేంద్రం మనకి ఒక 14 మండేటరీ క్రాప్స్ ఉంటాయి కదా, ఖరీఫ్ లోపల ఒక 6 వచ్చేసి రబీ ఉంటుంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ అట్లా కాకుండా ఇంకా ఈ రాష్ట్ర స్థాయిలో చూస్తే ఒక ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి చెప్పొచ్చు. రాష్ట్రంలో పండే అన్ని పంటలకి కనీస మద్దతు ధర ఏ రాష్ట్రం అందిస్తుంది అంటే హర్యానా. అంటే మనకి చెప్పిన బట్ ఇంకా ఇంప్లిమెంట్ అయితే మనకు కనిపిస్తలేదు. సో మార్కెట్ సీజన్ వచ్చినప్పుడు తెలుస్తుంది అన్ని పంటలకు ఇచ్చిన లేదని చెప్పేసి. ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు ఎంతసేపు వరికి అండ్ గోధుమకి మినిమం సపోర్ట్ ప్రైస్ లభిస్తుంది, ఎస్, మిగతా పంటలకు వస్తలేదు కాబట్టి ఆయిల్ సీడ్స్ లేదా పల్సెస్ రైతులు ఎక్కువ పండిస్తలేరు. అంటే గవర్నమెంట్ మనకు గ్యారంటీ ఇస్తలేదు కొంటామని చెప్పేసి. ఇక్కడ గ్యారంటీ ఉంది కాబట్టి పంటల వైవిధ్యీకరణ జరుగుతుంది. లేదా ఇండియా యొక్క లక్ష్యం ఏంటి అంటే మనకి మొన్న బడ్జెట్లో వచ్చింది, ఆయిల్ సీడ్స్ విషయంలో, పల్సెస్ విషయంలో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి, సెల్ఫ్ అంటే ఈ స్వావలంబన సాధించాలని చెప్పేసి లక్ష్యం మనం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం యొక్క చర్య మనకి కనిపిస్తుంది. ఇవి 2 ఆర్టికల్స్ మనకి ఎకనామిక్ కిందికి వస్తాయి. సో నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో స్పేస్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో వచ్చినాయి. ఒక 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి స్పేస్ లోపల చూస్తే. సో ఫస్ట్ వచ్చేసి యాక్సియం 4 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో యాక్సియం 4 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే యాక్సియం 4 AXIOM 4 మిషన్ వార్తల్లో ఉంది. ఇది అక్టోబర్లో పంపిస్తారు. అయితే ఇది ఒక ప్రైవేట్ సంస్థ, మనకి నాసా తోడ్పాటు అందిస్తుంది ఈ యాక్సియం మిషన్కి. 4th టైము ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తుంది కాబట్టి యాక్సియం 4గా అది ఫేమస్ అయింది. అక్టోబర్ మాసం లోపల ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, సో ఫాల్కన్ 9 ఇవ్వలేదు మళ్ళీ స్పేస్ ఎక్స్ సంస్థది.
సో ఈ రాకెట్ ద్వారా మనకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం 4 మిషన్ని పంపిస్తున్నాం. ఇందులో ఇండియా నుంచి ఒకరిని తీసుకుంటుంది. సో మనం గగనయాన కోసం అని చెప్పేసి 4 ఎంపిక చేసుకున్నాం. మనం 4లో ఒక 2 ఈ యాక్సియం 4 కోసం అని చెప్పేసి ఫైనలైజ్ చేసింది లిస్ట్ లోపల. ఒకరేమో మనకి శుభాంశు శుక్ల అని చెప్పేసి పిలుస్తాం. సో శుభాంశు శుక్ల వెరీ వెరీ ఫేమస్. ఒకవేళ ఇతను అందుబాటులో లేకుంటే ఒకవేళ ఉన్నట్లయితే శుభాంశు శుక్లనే పోతాడు. ఒకవేళ లేకుంటే గిట్ట మనకి ఎవరు వస్తారంటే బాలకృష్ణన్ వస్తాడు. సో బాలకృష్ణన్ ఈయనకి రీప్లేస్మెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం 4 ఉన్నారు కదా మనకు. సో అజిత్ కృష్ణన్ అని చెప్పేసి, అంగద్ ప్రతాప్ అని చెప్పేసి, ఇప్పుడు శుభం శుక్ల అండ్ ప్రశాంత్ బాలకృష్ణన్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఈయన ఓన్లీ ఇతనికి బ్యాకప్గా పనిచేస్తాడు. శుభాష్ శుక్ల అందుబాటులో ఉంటే శుభాష్ శుక్లనే పోతాడు. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ శుభాష్ శుక్ల సక్సెస్ఫుల్గా ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తే గిట్ట ఇండియా నుంచి ఎన్నో వ్యక్తి అని చెప్పేసి ఇది మీరు ఆన్సర్ చేయండి. సో అంతరిక్ష యానం చేయబడ్డ ఇండియా నుంచి ఎన్నో వ్యక్తి అని చెప్పేసి ఇది మీరు ఆన్సర్ చేయండి. సో ఒకసారి ఇంతకుముందు ఎవరైనా చేస్తే వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయండి ఆన్సర్ లోపల. సో ఇది స్పేస్ ఆర్టికల్లో ఫస్ట్దండి. ఇది వెరీ ఫేమస్. సెకండ్ చూస్తే ఫస్ట్ ఇన్ న్యూస్ అనే ఆర్టికల్ ఒకటి వార్తల్లో ఉంది. సో ఏంటి అంటే అది అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ రైట్. ఇది లడఖ్లో ఏర్పాటు చేస్తున్నది ఇస్రో. వెరీ ఫస్ట్ టైం లడఖ్లో ఏర్పాటు చేస్తుంది. సో మనకి లడఖ్ అని చెప్పేసి అది నౌన్ కిందకి వస్తుంది ప్లేస్. ఇది కొంచెం మనకి కొత్త పదము. సో అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనకి మార్స్ అని చెప్పేసి ఒక గ్రహం ఉన్నది. సో ఈ మార్స్ గ్రహాన్ని పోలిన అటువంటి సేమ్ అనువైన పరిస్థితి మన భూగోళం మీద ఎక్కడైనా ఉంటే దాన్ని అనలాగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మార్స్ లేదా మనకు మూన్ కోసం అని చెప్పేసి ప్రయోగం చేయబోతున్నాము. సో ఇటువంటి పరిస్థితి లడఖ్లో మాత్రమే కనిపిస్తుంది అట. సేమ్ అదే వాతావరణం ఉంటుంది కాబట్టి లడఖ్ లోపల భారతదేశం యొక్క మొట్టమొదటి అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుంది ఇస్రో. లడఖ్ లోపల ఫస్ట్ది అన్నట్టు ఇది. ఇండియా లోపలనే ఫస్ట్ది లడఖ్ని ఎంచుకుంది. వై? బికాజ్ అంటే ఈ మార్స్ లేదా మూన్ యొక్క వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో అదేవిధంగా సేమ్ మనకి లడఖ్లో ఈ ఎంచుకున్న ప్రాంతం దగ్గర కనిపిస్తుంది అట. సో ఈ స్టేషన్ వచ్చేసి ఏ విధంగా పనికి వస్తుంది అంటే మనము చంద్రయాన్ మీదకి పంపిస్తున్నాము, నెక్స్ట్ మార్స్ మీదకి పంపిస్తున్నాము. దానికోసం అని చెప్పేసి అటువంటి పరిస్థితి ఇక్కడనే కల్పించడం కోసం అని చెప్పేసి ఈ అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ని లడఖ్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రపంచంలో 30+ ఉన్నాయి, ఇండియాలో మాత్రం ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా ఏర్పాటు చేయలేదు, లడఖ్ని వాళ్ళైతే ఎంచుకోవడము జరిగింది. సో ఇది స్పేస్ ఆర్టికల్. నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే, సో డిఫెన్స్ ఆర్టికల్ చూస్తే అస్త్రా మిస్సైల్ వార్తల్లో ఉంది. సో అస్త్రా మిస్సైల్ మనకి వార్తల్లో ఉంది. ఏంటి అస్త్రా మిస్సైల్ వచ్చేసి చూస్తే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఒక 200 అస్త్రా మిస్సైల్ను ఉత్పత్తి చేయమని డిఆర్డిఓకి దాంతోపాటు బీడిఎల్ సంస్థకి ఒప్పందం చేసుకుంది. సో మనకి ఇప్పుడు అస్త్రా మిస్సైల్ వార్తల్లో ఉంది కాబట్టి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2024 ఇయర్లో మనం రౌండప్ చేసి ఉన్నాం. జనవరి నుంచి మే వరకు చేసి ఉన్నాం కదా. సో అందులో ఇది డిస్కస్ చేసినాం మనం. అన్ని రకాల మిస్సైల్స్ వచ్చినాయి అక్కడ. సుఖోయి 30 అని చెప్పేసి ఉంటుంది, 30 MKI అని చెప్పేసి. ఇంకోటి లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి తేజస్ ఉంటుంది. ఇవి రెండు కూడా మనకి కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ విమానాలు. సో మనము ఇక్కడ నుంచి లాంచ్ చేయాలంటే అస్త్ర మిస్సైల్ పనికి వస్తుంది. సో ఎయిర్ నుంచి మనం ఎయిర్కే ప్రయోగిస్తాం. ఇక్కడ ఏంటి ఎయిర్ అంటే సుఖోయ్ 30 MKI కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు లేదా LCA కావచ్చు. సో ఈ అస్త్రా మిస్సైల్ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకుంది డిఆర్డిఓ ప్లస్ బీడిఎల్తోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ. రైట్. సో ఈ అస్త్ర అనేది మనకు ఎయిర్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం. నెక్స్ట్ ఇది బియాండ్ విజువల్ రేంజ్ కలిగి ఉంటుంది, అంటే రాడార్లకి ఇది దొరకదు. సో బీవీఆర్ అని చెప్పేసి పిలుస్తాం. మళ్ళీ ఇది వేగం వచ్చేసి మ్యాక్ 5+ ఉంటుంది, అంటే హైపర్సోనిక్ వేగం కలిగి ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తాము?
బియాండ్ విజువల్ రేంజ్ లక్షణం కలిగి ఉంటుంది. రాడర్లకు ఇది దొరకదు, తప్పించుకుంటుంది. నెక్స్ట్ మ్యాక్ 5+ కాబట్టి దాదాపుగా హైపర్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి మనకు ఈ స్పేస్ డిఫెన్స్ కాకుండా మరికొన్ని ఉంటాయి. అందులో ఐఐటి ఇండోర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఐఐటి ఇండోర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది ఇండోర్ అని చెప్పేసి సైనికుల కోసము ఒక ప్రత్యేకమైన బూట్లు తయారు చేసింది. ఆ షూ ద్వారా మనకు ఒకటి ఉపయోగము విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు వాళ్ళ లొకేషన్ని కూడా గుర్తిస్తుంది. సో మనకి సైనికులు ఎక్కడైనా పట్టుబడ్డప్పుడు ఈజీగా వాళ్ళ లొకేషన్ని మనకి ట్రాక్ చేయవచ్చు. సో 2 లక్షణాలు కలిగి ఉన్నది. ఈ విద్యుత్ దేనికి మనకి వస్తుంది అంటే కొన్ని పరికరాల కోసం అని చెప్పేసి పనికి వస్తుంది. సెకండ్, ఇది ఎప్పుడన్నా వేరే కంట్రీస్ కానీ వేరే ప్రాంతాలకి కిడ్నాప్ లాంటివి అయినప్పుడు మనము ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయవచ్చు ట్రాకింగ్ చేయడం ద్వారా. సో ఈ టెక్నాలజీ ఐఐటి ఇండోర్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఇది వెరీ ఫేమస్, ఆర్మీ కోసం బాగా పనికి వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఐఐటి ఇందౌర్ అని చెప్పేసి పిలుస్తాం. అది వార్తల్లో ఉంది. నెక్స్ట్ 3 పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయి. సో 3 పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే సరిస్కా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉన్నది. సో సరిస్కా టైగర్ రిజర్వ్ ఇది వెరీ ఫేమస్, మనకి రాజస్థాన్లో ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ రాజస్థాన్ లోపల మనకి ట్రాఫిక్ కావచ్చు లేదా పర్యాటకం కావచ్చు, ఈ రెండింటి కారణంగా ఈ సరిస్కా లోపల వన్యప్రాణులకు చాలా ఇబ్బంది అయిందట. సుప్రీంకోర్టు ఒక కమిటీ నియామకం చేసింది, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ ఆవరణ ప్రాంతం లోపల ప్రైవేట్ ట్రావెలింగ్ని కంప్లీట్గా బ్యాన్ చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిపోర్ట్ రాకపోయినా కూడా ఈ పార్క్ పేరు వచ్చేసి ఏ రాష్ట్రం అని చెప్పేసి వస్తుంది. ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ అది. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్ రిజర్వ్ ప్లస్ లొకేషన్ ఆ స్టేట్ ఏదైతే ఉందో ఆ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫస్ట్ అండి. సెకండ్ చూస్తే ఒక బటర్ఫ్లై మనకి వార్తల్లో ఉంది. సో 4 రింగ్డ్ బటర్ఫ్లై, ఇది ఈనాడు పేపర్లో వచ్చింది అనుకుంటా, హిందీలో కూడా వచ్చింది. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది 1956లో కనిపించింది చివరిసారి అస్సాంలో. ఆ తర్వాత మళ్ళీ సో 2018లో కనిపించింది. ఎక్కడ అంటే మనకు నామ్దాఫా పార్క్ లోపల. సో ఇది మనకి వార్తల్లో ఉంది. సో నామ్దాఫా పార్క్ లోపల కనిపించింది కాబట్టి సో ఈ 4 రింగ్డ్ బటర్ఫ్లై అనేది ఏ పార్క్ అని చెప్పేసి వస్తుంది, నామ్దాఫా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1957 సారీ. సో 57 లాస్ట్ టైం కనిపించింది. అంటే ఎంత దాదాపు ఆల్మోస్ట్ మనకి 61 ఇయర్స్ అనంతరం అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో వచ్చింది హెడ్డింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే రీడిస్కవర్డ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 61 ఇయర్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే 57 అస్సాంలో కనిపించింది చివరిసారి, మళ్ళీ 2018లో కాబట్టి సో మనకి ఇది 24లో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో అప్పుడు రికార్డు చేసినట్టుగా ఇప్పుడు దీన్ని ఒక జర్నల్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ రూపంలో వార్తల్లో వచ్చింది. సో నెక్స్ట్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక 2 పికాక్ శాంక్చురీని గుర్తించారు లేదా ఆమోదించారు. ఒకటి మన కేరళలో ఉంది, సెకండ్ది కర్ణాటకలో ఉన్నది. ఇవన్నీ ఫ్యాక్చువల్ బిట్స్ అండి. సో కేరళలో మనకి ఏంటిదంటే అది చూలనూరు అని చెప్పేసి పిలుస్తాం. సో చూలనూరు. కర్ణాటక లోపల చూస్తే ఆది చుంచనగిరి అని చెప్పేసి ఉన్నది. సో ఆది చుంచనగిరి ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వై బికాస్ మనకి పికాక్ శాంచురీ వెరీ రేరే కనిపిస్తుంది. సో కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆమోదించారు కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కేరళ లోపల చూలనూరు అని చెప్పేసి కనిపిస్తుంది, కర్ణాటక లోపల ఆది చుంచన్ నగరి అని చెప్పేసి కనిపిస్తుంది. ఇవి రెండేంటి మనకి నెమల్ల శాంక్చురీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఈ 4 రింగ్డ్ బటర్ఫ్లై అని చెప్పేసి నామ్దాఫా, తర్వాత సరిస్కా అని చెప్పేసి టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది, ఇంకోటి ఏమో పికాక్ శాంక్చురీలు వార్తల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి డిస్కస్ చేసినాం ఇంతకుముందే. వయనాడు ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా, 300+ పీపుల్స్ మరణించారు అన్ఫార్చునేట్లీ. అయితే సో ఇప్పుడు ఏమైంది అంటే కొండ చర్యలు మొత్తము ఈ రావడం వల్ల అక్కడ ట్రాఫిక్ అనేది దెబ్బతిన్నది. సో పాక్షికంగా మనకి కొన్ని అంబులెన్స్ పోవాలి,
లేదా వాళ్ళకు నిత్య అవసరాలు కొన్ని అవసరం ఉంటాయి. సో అది పోవాలి, కొన్ని ట్రక్స్ పోవాలి. దానికోసం అని చెప్పేసి ఒక ఇనుప బ్రిడ్జిని నిర్మిస్తాం. దాన్నే మనకి బెయిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో బెయిల్ బ్రిడ్జ్ ఆల్రెడీ నిర్మాణం చేయకముందే కొన్ని ఇట్లా పట్టీలు కట్టి ఉంటాయి. సో ఈ పట్టీల్ని మనము కొన్ని ముళ్ళ ద్వారా ఏం చేస్తామంటే అటాచ్ చేస్తాం. సో ఈ తాత్కాలిక ప్రాతిపదికన ఈ ట్రక్స్, నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, అవి కావచ్చు, లేదా అంబులెన్స్ పోయేందుకు ఇండియన్ ఆర్మీ దీన్ని నిర్మించింది. సో దీన్నే బెయిల్ అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ బెయిల్ అంటే ఇటువంటి సేమ్ సైనిక అవసరాల కోసం అని చెప్పేసి వరల్డ్ వార్ II టైంలో బెయిల్ దీన్ని నిర్మించాడు కాబట్టి ఫస్ట్ టైం అటువంటి బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించిన బెయిల్ బ్రిడ్జ్గా వెరీ ఫేమస్ అనేది అయిపోయింది. సో ఇదేంటి మనకు అంటే ఈ నిత్యావసర సరుకులు పంపేందుకు ట్రక్కులు కావచ్చు, లేదా అంబులెన్స్ కావచ్చు, తాత్కాలిక ప్రాతిపదికన వెళ్లేందుకు నిర్మించబడ్డ బ్రిడ్జ్ పేరే మనకి బెయిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మనకు వివిధ భాగాలు ముందే నిర్మించబడి ఉంటాయి, వాటిని పిన్నుల ద్వారా యాడ్ చేస్తాం. అట్లా మనకు బ్రిడ్జ్ అనేది ఉండిపోతుంది తాత్కాలిక ప్రాతిపదికన. ఒరిజినల్ బ్రిడ్జ్ లాంటివి వచ్చేంత వరకు ఇది పనికి వస్తుందట. సో అది మనకి ఎక్స్ప్రెస్లో వచ్చిన ఎక్స్ప్లెయిన్డ్ కాలం అండి. నెక్స్ట్ హజ్ విధానంలో కొన్ని మార్పులు వచ్చినాయి. సో 2025 నుంచి హజ్ విధానంలో కొన్ని, సో ఏంటి మార్పులు అంటే మనము సౌదీ అరేబియాలో ఉన్న మక్కాకి పోతాం కదా, హజ్ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఎకనామికల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, ముస్లిం ఎవరైనా కూడా, ఒక వయోజన ముస్లిం ఎకనామికల్లీ లేదా ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నట్లయితే అతను కంపల్సరీ లైఫ్ టైంలో ఒకసారైనా పోవాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మక్కాకి యాత్ర అని చెప్పేసి. అయితే ప్రపంచంలోని ముస్లిమ్స్ అంతా ఒకేసారి వచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి దేశానికి ఒక కోటా అని చెప్పేసి ఉంటుంది. సో ఆ కోట లోపల ఇంతకుముందు 80% హజ్ కమిటీ అని చెప్పేసి గవర్నమెంటే పంపేది, ఒక 20% ఏమో ఈ ప్రైవేటు ఆపరేటర్స్ కొంతమంది డబ్బులు తీసుకొని పంపేది. ఇప్పుడు దీన్ని 70:30 చేయడం జరిగింది. సో హజ్ కమిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క హజ్ కమిటీ 70% పంపిస్తుంది కోటా లోపల, మిగతా 30% వచ్చేసి ఎప్పటిలాగానే ప్రైవేట్ ఆపరేటర్స్ పంపిస్తున్నారు. ఇంతకుముందు 80-20 ఉండే, ఇప్పుడు 70-30 అని చెప్పి చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే హజ్ విధానంలో మార్పులు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఇది కల్చర్ కిందికి వస్తుందండి, కల్చర్ కిందికి వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో మన రాష్ట్రపతి 3 దేశాలకి వెళ్ళింది. అందులో ఒకటి చూస్తే ఫిజీ అని చెప్పేసి ఉంది, సెకండ్ ఆస్ట్రేలియా పోతుంది, మేబీ ఈరోజు అనుకుంటా, థర్డ్ వచ్చేసి తైమూర్ లేస్టే అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఒక మన దేశ రాష్ట్రపతి వెరీ ఫస్ట్ టైం ఫిజీకి పోయింది. ఇంతవరకు ఏ రాష్ట్రపతి పోలేదు. న్యూజిలాండ్కి పోవడం జరిగింది ఇంతకుముందు, సారీ ఆస్ట్రేలియాకి, సారీ న్యూజిలాండ్ అనేది, న్యూజిలాండ్, ఎస్ న్యూజిలాండ్. ఇదేమో తైమూర్ కూడా వెరీ ఫస్ట్ టైం పోతుంది రాష్ట్రపతి, ఇంతవరకు ఎవరు పోలేదు. ఈ ఫిజీ చూస్తే మనకు ఎటువంటి అప్డేట్స్ అంటే ఆ ఫిజీ యొక్క అవార్డు రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. ద అవార్డు పేరు వచ్చేసి కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అని చెప్పేసి పిలుస్తాం. సో కంపానియన్ ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ ఇది అవార్డు పేరు. సో ఈ అవార్డు వచ్చేసి మన రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనకి రాష్ట్రపతి తొలిసారి అని చెప్పేసి ఒక బిట్టు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ అఫైర్స్. సో బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా వరుసగా 4 సార్లు ప్రధాని అయింది 2004 నుంచి, మొత్తం మీద 5 టైమ్స్ అయింది. సో షేక్ హసీనా రాజీనామా చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా. సో మనకి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో ఎందుకు రాజీనామా అంటే ఒక చట్టం తీసుకొచ్చారు వాళ్ళు. ఏంటి అంటే ఈ బంగ్లా స్వాతంత్రం కోసం అని చెప్పేసి ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళకి, సో వీరులు అని చెప్పేసి పిలుస్తాం. ఈ వీరులకి ప్లస్ వీరుల కొడుకులకి, పిల్లలకి చిల్డ్రన్స్కి ప్లస్ వీళ్ళ పిల్లలకి, అంటే ఎవరికి, ఈ వీరుల యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్కి అంటే మనమరాళ్ళకి. సో ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎట్ ద ఆల్ లెవెల్స్, ఏ ఎంప్లాయ్మెంట్ విషయంలో అయినా మనకి అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న అన్ని లెవెల్స్లో 30% రిజర్వేషన్ను కల్పించే చట్టం తీసుకొచ్చింది. అంతకుముందు ఉండే, ఆ మధ్యలో లేదు, మళ్ళీ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకి చాలామంది నిరసన వ్యక్తం చేశారు 30% కోటా ఏంటని చెప్పేసి.
సో ఆ నిరసనలకి రిజల్ట్ మనకి షేక్ హసీనా రాజీనామా అని చెప్పేసి వరుసగా 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయింది, మొత్తం మీద 5 సార్లు అయింది. సో రాజీనామా చేసినాక కొత్త ప్రధానిగా మనకు మహమ్మద్ యూనిస్ వచ్చాడు. సో మహమ్మద్ యూనిస్ వచ్చాడు. అంతకుముందు వాస్తవం ఏమైంది అంటే ఈ మహమ్మద్ షహాబుద్దీన్, సో మొహమ్మద్ షహాబుద్దీన్ ఈయన రాష్ట్రపతి అండి. సో షహాబుద్దీన్ ఈయనెవరు, బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు, పార్లమెంటుని రద్దు చేశాడు. సో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మహమ్మద్ యూనిస్కి పిలిపిస్తే ఏర్పాటు చేయడం జరిగింది. మహమ్మద్ యూనిస్ వెరీ ఫేమస్. 2006 ఇయర్ లోపల నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. సో ఈ మైక్రో లోన్స్ కోసం అని చెప్పేసి వెరీ ఫేమస్ మహమ్మద్ యూనిస్ మనకి. సో మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, 3-4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. షేక్ హసీనా రాజీనామా వరుసగా 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసింది, మొత్తం మీద 5 టైమ్స్ అని చెప్పేసి. వై రాజీనామా అంటే ఈ రిజర్వేషన్ విషయంలో అల్లర్లు జరిగినాయి కాబట్టి సో దానికి రాజీనామా చేయడం జరిగింది. అంటే ఈ బంగ్లాదేశ్ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళ చిల్డ్రన్స్కి గ్రాండ్ చిల్డ్రన్స్కి 30% కోటా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఎట్ ఎనీ లెవెల్ అని చెప్పేసి ఉన్నది. సో దానికి చాలా నిరసనలు వ్యక్తమైనవి. నెక్స్ట్ ఈ మహమ్మద్ షహాబుద్దీన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు కాబట్టి పార్లమెంట్ రద్దు చేయడం జరిగింది. ఎన్నికలు అయ్యేంత వరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి మహమ్మద్ యూనిస్కి పిలిపిస్తే అతను ఈ విన్నపాన్ని అంగీకరించి తాత్కాలిక ప్రధానిగా నియామకం కావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ అంశం చూస్తే ఇట్ట ఒక వరల్డ్ కూటమి లోపల కొత్త కంట్రీ వచ్చింది. సో దట్ ఈస్ ద యుఎన్ కమాండ్ అని చెప్పేసి కూటమి ఉన్నది. సో యుఎన్ కమాండ్ కూటమి లోపల 18th మెంబర్గా జర్మనీ వచ్చింది. సో మనకి జర్మనీ నౌనే ఇది నెంబర్ కదా. సో ఇదేమో కొత్త సంస్థ మనకి. యుఎన్ కమాండ్ అని చెప్పేసి ఏ సంస్థ అంటే ఇది ఉత్తర కొరియా వర్సెస్ దక్షిణ కొరియా మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఈ దక్షిణ కొరియా విషయంలో ఉత్తర కొరియా యొక్క దురాక్రమణని అడ్డుకోవాలని చెప్పేసి దురాక్రమణని గుర్తించి అగ్రెషన్ని గుర్తించి ఈ సౌత్ కొరియాకి సపోర్టుగా యుఎన్ఓ అమెరికా ఆధ్వర్యంలో స్థాపించిన ఒక సంస్థ యుఎన్ కమాండ్ అని చెప్పేసి పిలుస్తాం. 1950లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతంలో ఏమన్నా చీకాకులు తీసుకొస్తే గిట్ట సౌత్ కొరియాకి హెల్ప్ చేయాలని చెప్పేసి యుఎన్ కమాండ్ సంస్థని యుఎన్ఓ స్థాపించింది అమెరికా ఆధ్వర్యం లోపల. అందులో 18th మెంబర్గా జర్మనీ వచ్చి చేరిపోయింది. కాబట్టి మనకి వెరీ ఫేమస్ జియో పాలిటిక్స్ కిందికి వస్తుంది ఇది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మనకి 2 వార్తల్లో ఉన్నాయి. ఒకటి ఈరోజు మనకు స్టార్ట్ కాబోతుంది August 7th. సో మన 6th PIB న్యూస్లో వచ్చిందండి. సో విరాసత్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. విరాసత్ ఏంటి అంటే ఒక ఈ హ్యాండ్లూమ్ ఎక్స్పో చేనేత వస్తువుల యొక్క దీన్ని ఏమంటామంటే ఎగ్జిబిషన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NHDC కండక్ట్ చేస్తుంది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తుంది. సో భారతదేశంలో చేనేత వస్తువులు ఉంటాయి కదా, చీరలు అని చెప్పేసి అన్నిటిని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారని చెప్పేసి చెప్పొచ్చు. అది ఈరోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొద్దిగా పేపర్లో ఈరోజు ఎక్కువ వస్తుంది, సారీ PIBలో ఈరోజు ఎక్కువ వస్తుంది, రేపు పేపర్లో ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే మనకి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో కొంచెం మార్పు వచ్చింది. సో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, ఇందులో మార్పు వచ్చింది. ఫస్ట్ ఏంటి ఈ స్కీమ్ అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ 2nd ట్రైమిస్టర్ 3rd ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవ్రీ మంత్లో 9th డేట్న ఈ ప్రసవ సంరక్షణ కోసం అని చెప్పేసి ఫ్రీ టెస్టులు చేస్తారు, మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తారు. 2nd and 3rd ట్రైమిస్టర్ వచ్చిన ప్రెగ్నెన్సీ విషయంలో 9th డేట్ ఎవ్రీ మంత్. సో అప్పుడు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో ఇది ఇంకా దీని కింద ఒక 10 హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వాళ్ళకు కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో దాన్ని హై రిస్క్ అని చెప్పేసి పిలుస్తాం. సో 10 ఉండే ఇంతకుముందు దీన్ని 25కి పెంచడం జరిగింది. సో అందుకు మనకి పేపర్లో వచ్చింది, PIB న్యూస్లో కూడా వచ్చింది. అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీలు ప్రధానమంత్రి ఈ SMA స్కీమ్ కింద సురక్షిత మాతృత్వ యోజన కింద ఇన్ఫ్యాక్ట్ 25 అని చెప్పేసి చూసుకోవాలి, అది అభియాన్ యోజన కాదు. సో నెక్స్ట్ చూస్తే అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయి. మనకి హమాస్ అధిపతి అని చెప్పేసి కొత్తగా వచ్చిండు, ఆయన పేరు వచ్చేసి సిన్వర్. సో హమాస్ సంస్థ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, పాలస్తీనా లోపల ఉంటుంది అని చెప్పేసి. సో ఎవరు
సిన్వర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ జియో పాలిటిక్స్, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ వార్తల్లో ఉంది కాబట్టి మనకి హమాస్ ఉన్నది, హిజ్బుల్లా అని చెప్పేసి, హౌతిల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్కి అగనిస్ట్గా, అమెరికాకి అగనిస్ట్గా కూటమిగా మనకు ఏర్పాటు అవుతారు. సో హిజ్బుల్లా ఫ్రమ్ లెబనాన్ కంట్రీ, హమాస్ ఫ్రమ్ పాలస్తీనా, హౌతీ ఫ్రమ్ యెమెన్. వీళ్ళంతా రెబెల్స్, వీళ్ళు ఆయా ప్రభుత్వాలకి రెబెల్స్ అని చెప్పేసి చెప్తాం. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్కి అగనిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ హమాస్ యొక్క అధిపతి మనకు రీసెంట్గా ఇస్మాయిల్ హనియో అని చెప్పేసి ఉన్నాడు కదా, అతన్ని ఇజ్రాయెల్ చంపేసింది. సో చంపేసినాక ఆయన ప్లేస్లో ఈ సిన్వర్ అని చెప్పేసి వచ్చిండు. నెక్స్ట్ ఒక స్పోర్ట్స్ వార్తల్లో ఉంది చిన్నది, అది 2025 లోపల ఈ మెన్స్ క్రికెట్ లోపల ఆసియా కప్ని T20 ఫార్మాట్లో ఇండియా హోస్ట్ చేస్తుంది. ఏం లేదు, 2025 నెక్స్ట్ ఇయర్ ఆసియా కప్ ఉంటుంది కదా, T20 ఫార్మాట్ లోపల ఇండియా హోస్ట్ చేస్తుంది. 27 ఇయర్లో ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్ హోస్ట్ చేస్తుంది. ఇవి రెండు మనకి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ స్పోర్ట్స్ లోపల. ఒలింపిక్స్ లోపల వినేష్ ఫోగట్కి మనకు ఇన్ఫ్యాక్ట్ సిల్వర్ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్లో గెలిస్తే గోల్డ్ వస్తుంది, ఓడిపోయినప్పటికీ సిల్వర్ వస్తుంది కదా. సో ఈ రెండు మనకు ఈ ఒలింపిక్ మెడల్స్ కావచ్చు, ఈ ఆగస్టు 11 అయిపోతుంది ఒలింపిక్స్ మొత్తం. అప్పుడు డిస్కస్ చేద్దాం కంప్లీట్గా ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్ ఎవరు అని చెప్పేసి, ఏ కంట్రీ ఎక్కువ అని చెప్పేసి, ఇండియా యొక్క అచీవ్మెంట్స్ ఏంటని చెప్పేసి. ఇక్కడ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఒక ట్రైబ్స్ కింద సో భగత అని చెప్పేసి ఒక తెగ వార్తల్లో ఉంది. ఈ తెగ ఎందుకు వార్తల్లో వచ్చింది, ఇటువంటి మనకు ఈ ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి హిందూ పేపర్ చాలా కవర్ చేస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఎస్టీ గురించి, ఒక ఎస్సీ గురించి, ఒక కమ్యూనిటీ గురించి మనకి ఎక్కువ హిందూ పేపర్లో వస్తుంది. సో ఈ తెగ వచ్చేసి ఎక్కువ ఏపీలో ఉంటుంది, తెలుగు మాట్లాడతారు. ఇంకా ఒడిశాలో ఉంటుంది, ఒరియా మాట్లాడతారు. సో వీళ్ళిద్దరిలో ఉంటారు. అయితే వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల దిగువ సీలేరు అని చెప్పేసి ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉన్నది. దిగువ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు యొక్క నిర్మాణం లోపల వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే వీళ్ళ ఇంటి దగ్గర చూస్తే మనకి కరెంట్ లేదు. ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తూ కరెంటు లేకపోవడం ఏంటని చెప్పేసి హిందూ పేపర్లో వచ్చింది. ఈ ట్రైబ్ గుర్తుపెట్టుకోవాలి, ఏపీ ప్లస్ ఒడిషా అని చెప్పేసి, భగత అని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకు అవార్డు చూస్తే ఈ 69th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నాట్ మచ్ ఇంపార్టెంట్, వై బికాస్ మనకి డిసెంబర్లో ఎప్పుడో ఎగ్జామ్ కాబట్టి గ్రూప్ 2, నవంబర్లో గ్రూప్ 3 ఉంది కాబట్టి అంతగానం దీని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో బెస్ట్ ఫిల్మ్ గోస్ టు బలగం, ఎస్ మంచిదే. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి మనకు ఎవరు, వేణు, బలగం డైరెక్టర్. బెస్ట్ యాక్టర్ నాని, దసరా. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆశ్చర్యం లేదు. బెస్ట్ యాక్ట్రెస్ కీర్తి ఫ్రమ్ దసరా, నో. నెక్స్ట్ ఉత్తమ చిత్రం అని చెప్పేసి క్రిటిక్స్ కేటగిరీ లోపల ఈ బేబీ సినిమాకి వచ్చిందండి. సో బేబీ సినిమాకి ఎందుకు ఇచ్చినా మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఇవ్వడం జరిగింది. సో ఇవి అవార్డ్స్ విషయంలో, బట్ నాట్ మచ్ ఇంపార్టెంట్, వై బికాస్ నవంబర్లో ఎగ్జామ్స్ కాబట్టి అంతగానం మనకైతే రాకపోవచ్చు. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ తెలంగాణ చూస్తే మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒక పేజ్ ఉన్నది, ఈ ఆగస్ట్ 7 కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.